అరెస్ట్ చేశారంట. దిస్ ఇస్ నాట్ ద వే అండి, నిజంగా చెప్తున్నాను. ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ ట్రోఫీ విన్ అయ్యాడన్నా, మరి ఇవన్నీ చేస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. సో ఆగండి గైస్, అశ్విని మాట్లాడింది ఫుల్ వీడియో అనేది ఉంది. ఫస్ట్ ఫుల్ వీడియో చూద్దాం, తర్వాత నేను ముచ్చట చెప్తా. ఆ ముచ్చట మాత్రం 100% వినాల్సిందే, ఓకేనా? రైట్, మరి వీడియో వస్తుంది, వీడియో చూడండి. దిస్ ఇస్ సో రెడిక్యులస్ అని టెల్లింగ్ యూ. పాపము ఏం చేశాడండి ప్రశాంత్ కోసం అంతమంది ఫ్యాన్స్ వచ్చారు, అతన్ని చూడటానికి కోసం అని చెప్పి అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర అంతమంది ఫ్యాన్స్ వచ్చారు. దట్ ఈస్ హిస్ ఫ్యాన్ ఫాలోయింగ్. దాన్ని పట్టుకొని మీరు ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేయడం అనేది చాలా చాలా తప్పని నేను నిజంగా చెప్తున్నాను. హీస్ సో ఇన్నోసెంట్ గై, హీస్ వెరీ నైస్ పర్సన్. మీరు అతన్ని ఇట్లా బ్లాక్ చేయడం అనేది తప్పండి. పాపం కప్ వచ్చి ఒక్క రోజు కాలేదండి, లిటిల్ గా 1 డే వాడికి హ్యాపీనెస్ ఇవ్వలేదండి మీరు. ఐఎమ్ సీరియస్లీ ఫీలింగ్ సో 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 బ్యాడ్ ఫర్ హిమ్. ప్లీజ్ అండి, ప్లీజ్ సపోర్ట్ పల్లవి ప్రశాంత్, ప్లీజ్ అండి. హీస్ అ వెరీ నైస్ పర్సన్. I want my brother to come back from jail. Jailing అండి, అయ్యో I don't know, నాకు వర్డ్స్ రావట్లేదండి, ఏం మాట్లాడకూడదు నాకు తెలియట్లేదు. బట్ ప్లీజ్ సపోర్ట్ మై బ్రదర్. అయితే చూసిరు కదా, నాకైతే చాలా ఎమోషనల్గా అనిపించింది. ప్లస్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, కప్పు కొట్టి ఒక 2 రోజులు కూడా అవుతలేదు, సంతోషం విన్నింగ్ సెలబ్రేషన్స్ కూడా చేసుకోకుండా జైల్లో అనేది పోవడం అయితే చాలా తప్పు. ఇంకా ఎవరైనా సెలబ్రిటీ చేస్తే ఇట్లనే చేస్తుండేనా అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే బయట సర్క్యులేట్ అవుతుంది. అది 100% రాంగే. కాకపోతే ప్రశాంత్ కూడా పోలీసులకు సహకరించలేరు కాబట్టి అన్ని సెక్షన్స్ ఒకటిసారి వేసి నాన్ బెయిలబుల్ జైలు శిక్ష అనేది మనకు ఇక్కడ నమోదు చేయడం అయితే జరిగింది. మరి నెక్స్ట్ ఏమవుతుంది ఏంది అనేది ఇంకా ఎవరికి తెలియదు కాబట్టి కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు, ఎందుకంటే ఇలాంటి ప్రశాంత్ అప్డేట్స్ ప్లస్ బిగ్ బాస్ ఫర్దర్ అప్డేట్స్ కోసం, ఓకేనా? రైట్, మరి టాటా, బాయ్ బాయ్.